ఈ పుష్ప కావిళ్ళు అనేటువంటి కావిళ్ళు మనం చూస్తున్నాం. సో ఇది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉభయదారులు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు వీళ్ళందరూ కూడా ఈ కావిళ్ళు ఎత్తుకొని వినాయక స్వామి దగ్గరకు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రత్యేక అభిషేకాలు కూడా చేసిన తర్వాత ఇక్కడ పూజాది కార్యక్రమాలు అనేది ప్రారంభమవుతుంది. సో ఈ కార్యక్రమం అనేది కాణిపాక ఆలయంలో ఒక కీలక ఘట్టంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉభయదారులే కాణిపాక ఆలయానికి ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. ప్రతి బ్రహ్మోత్సవాల్లో కూడా వీళ్ళే ముందుండి కూడా నడిపిస్తూ ఉంటారు. మనం చూస్తున్నటువంటి వీరందరూ కూడా కాణిపాక సొంతంగా ఉన్నటువంటి గ్రామస్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కూడా దీన్ని కావిళ్ళు అంటారు. సాధారణంగా మనం ఇవి మురుగుడు గుళ్ళో చూస్తూ ఉంటాము, వీటిని కావిళ్ళు అంటారు. ఈ కావిళ్ళని మొక్కుతో స్వామివారికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో అదే రకంగానే ఇక్కడ కాణిపాకంలో కూడా ఇది ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఒక్క పుష్ప కావిళ్ళని స్వామివారికి మొక్కుబడిగా తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పుష్ప కావిళ్ళు తీసుకొని వచ్చి వినాయక స్వామి ఆలయానికి వస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎటువంటి సంప్రదాయం అండి ఇది? వినాయక చవితి రోజు మీరందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే అనాదిగా వస్తున్నటువంటి అనాదిగా వస్తూ ఉండేది. ఇది బ్రహ్మోత్సవం ఎప్పుడు ప్రారంభం అప్పటి నుంచి అనాదిగా ఉంది. ఇది శ్రీ విఘ్నేశ్వర కాణిపాకం పుష్ప కావళ్ళు దీంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవం 21 రోజుల్లో తెప్పోత్సవంతో ముగుస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు కదా, అంటే బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్కరు ఉభయదారులు కూడా చేస్తూ ఉంటారని తెలుస్తుంది. అంటే ఎందుకు ఇది మొదటి నుంచి కూడా వచ్చింది? సాంప్రదాయం అంటే ఇది సాంప్రదాయంగా చేస్తూ ఉండాలి. సాంప్రదాయం ఆది కాలం నుండి విఘ్నేశ్వరుడు మేము తేనె పాలు పెరుగు తీసుకుని అక్కడ చేస్తాము. అభిషేకానికి ఇచ్చేదానికి ఇది అది. అంటే 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఉభయదారులు కీలకంగా వ్యవహరిస్తారంటారు కదా, ఏం చేస్తారు అప్పుడు? సార్ ఇక్కడ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి పుట్టిన స్థలం. ఇక్కడ వచ్చి ఈ దేవుణ్ణి ప్రాపగండం చేసేదానికి పబ్లిసిటీ చేసేదానికి ఈ గుడి డెవలప్ అయ్యేదానికి కారణం అంటే ఉభయదారులు సార్. ఉభయదారులతో పుష్ప కావుడితో ఇక్కడ ప్రారంభమయ్యి ఈ కావుళ్ళుదా ఇక్కడ ప్రోగ్రాం దేవుడు పుట్టినప్పటి నుంచి కావుళ్ళు ప్రోగ్రాంతో తయారయ్యి ఈ రోజు వచ్చి ప్రపంచవ్యాప్తంగా వ్యాపడిందంటే కారణం ఎవరంటే పుష్ప కావుళ్ళతో ప్రారంభమయ్యి తెప్పోత్సవంతో ముగిస్తుంది. ఈ 21 రోజులు విశేషంగా జరుగుతుంది. దీనివల్ల 14 గ్రామాలు ఉభయదారులే డెవలప్ చేసింది. పుష్ప కావుళ్ళే పునాది. పుష్ప కావుళ్ళతో ప్రారంభమయ్యి తెప్పతో ముగిస్తారు. మనం మురుగుడు గుడిలో చూస్తూ ఉంటాం ఈ కావిళ్ళు అనేది. అంటే వినాయక స్వామి గుడిలో మొదటగా చూస్తున్నాము, ఆయనకు కూడా దీన్ని సమర్పిస్తారంటున్నారు కదా, అంటే ఎటువంటి సాంప్రదాయాలతో ఇక్కడ వస్తూ ఉంటారు? ఎంతమంది వస్తూ ఉంటారు? ఆయన లక్షలాది మంది వస్తూ ఉంటారండి. ఇది పుష్ప కావుళ్ళు అనేది ఆనవాయితీగా వచ్చేది. ఆయన పుట్టినప్పటి నుంచి పుష్ప కావుళ్ళు ఈ గ్రామంలో విఘ్నేశ్వర యువజన సంఘం అనే పేరుతో అందరూ చేస్తూ ఉంటారు. ఈ పుష్ప కావుళ్ళు ప్రారంభమై బ్రహ్మోత్సవం తెప్పోత్సవంతో ముగిను. ప్రతి ఉభయదారుడు ప్రతి బ్రహ్మాండంగా 10,000 సంఖ్యలో వస్తారు, చేసి నిలబెట్టుకుంటారు. ఇది కాణిపాక గ్రామానికి మాత్రం సంబంధపడినటువంటి ఓయం ఇది పుష్ప కావుళ్ళు మాత్రం. మిగతాంతా పరిసర గ్రామస్తులకు సంబంధపడింది. కాణిపాక గ్రామస్తులు కాబట్టి ప్రారంభ దశలోనే మేమే చేస్తాం. దీన్ని మాతోనే ప్రారంభమవుతుంది. దేవుడికి కొబ్బరికాయలు, పాలు, తేనె, పెరుగు, పూజా సామాగ్రి అంతా తీసుకుపోయి అభిషేకం చేసి ప్రారంభోత్సవం చేస్తాం. మాతో ప్రారంభం వస్తుంది. 2వ రోజు ధ్వజ ఆరోహణం అవుతుంది. అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చూస్తున్నాం కదా, నిజంగా ఇది అపురూపమైనటువంటి ఘట్టంగా చెప్తూ ఉన్నారు వీళ్ళందరూ. మనం చూస్తున్నాం వరుసగా పుష్ప కావిళ్ళు అంటారు వీటిని. దాదాపు 100 పుష్ప కావిళ్ళు ఇక్కడ కనిపిస్తోంది. కేవలం కాణిపాక గ్రామస్తులు మాత్రమే మొదటగా బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు ఇది ఆనవాయితీగా తీసుకొస్తూ ఉంటారు. తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించిన తర్వాత దీన్ని బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఘట్టంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే కంప్లీట్ గా మనం చూస్తున్నాం గ్రామస్తులంతా కూడా సాంప్రదాయ దుస్తులతో ఎలాగైతే మనం దేవాలయాలకు వెళ్తామో అలాగా ఈ పుష్పకావిళ్ళు తీసుకొని ఆలయానికి వచ్చారు. ఇవాళ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంది. రేపు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై దాదాపు 21 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అదే కాకుండానే ఈ పుష్పకావిలితో ప్రారంభమయ్యి చక్రస్థానం ఘట్టంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే గ్రామస్తులే
మొదటగా స్వామివారిని గుర్తించారు కాబట్టి అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉభయదారులు మాత్రమే చేస్తూ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఆలయంలో కూడా ప్రియారిటీ అనేది ఇస్తూ ఉంటారు. సో వాళ్ళతో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కాణిపాకం ఆలయంలో జరుగుతూ ఉంటుందని మనం చెప్పకనే చెప్పొచ్చు.